చదువుకున్నటువంటి వాక్యాన్ని మరొకసారి ధ్యానం చేసుకుందాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండు అంచులు కలిగిన ఎలాంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణమును ఆత్మను మూల్గులను కీళ్లను విభజించేంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను హృదయము యొక్క ఆలోచనలను ఏం చేస్తోంది అంటే పరిశోధించుచున్నది. ఎవరు? వాక్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదువుతున్నప్పుడే కాంటెక్స్ట్ పట్టుకోవాలి. దేవుని సంఘమా, మనం ఎందుకు వాక్యాన్ని నేర్చుకోవాలి? మనం ఎందుకు బైబిల్ చదివి బాగా బట్టి పట్టైన బైబిల్లో ఉన్న సందర్భాలు, బైబిల్లో దేవుడు చెప్పిన ఉదాహరణలు, బైబిల్లో దేవుడు ఉదహరించిన సిద్ధాంతాలు, అనేకమైన విషయాలు వాక్యం రూపంలో చెప్పబడిన ప్రతి సంగతి ఎందుకు గుర్తుంచుకోవాలి అంటే, బయట విషయాలన్నీ కూడా ప్రక్కన పెట్టేద్దాం, ఆంతర్యమునకు సంబంధించిన విషయానికి వద్దాం. ఎందుకంటే నీవు ఆంతర్యములో చెడుకు ప్రేరేపించబడితే ఖచ్చితంగా ఈ రెండు చేతులు చెడుగా చేస్తాయి. ఆంతర్యములో మంచికి ప్రేరేపించబడితే ఖచ్చితంగా ఈ మనస్సు ఏమాత్రము చెడ్డ పలకకుండా మంచే పలుకుతుంది. ఎందుకు అంటే ఆంతర్యము ఉంది కాబట్టి బహిర్గతం ఉంది, అంతేగాని బహిర్గతం ఉంది కాబట్టి ఆంతర్యం ఉంది అన్నది బైబిల్ సిద్ధాంతం కాదు. బైబిల్ ఏం నేర్పిస్తుంది అంటే ఆత్మ గొప్పది. ఎవరు గొప్పోళ్ళు? ఆత్మ గొప్పది. ఆత్మీయ జీవితము గొప్పది. ఆత్మ సంబంధమైన విషయాలు గొప్పవి. ఆత్మ సంబంధమైన మర్మాలు గొప్పవి. ఆత్మ సంబంధమైనటువంటి అనేకమైన ఆలోచనలు, వాటి మొత్తము గొప్పది. అంతేగాని శరీరం గొప్పది కాదు. ఆత్మకు నివాస స్థానముగా, ఆత్మకు ఒక గుడారముగా ఈ శరీరం ఉన్నదే గాని శరీరానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యతలు ఏమీ లేవు. ప్రతి శరీరానికి ఎక్కడ పరలోకాన్ని దేవుడు ఇస్తానని వాగ్దానం చేయలే. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. సో దేర్ ఈస్ నథింగ్ లైక్ హెవెన్ ఫర్ అవర్ ఆల్ బాడీస్, బ్యూటిఫుల్ బాడీస్. మన అందమైన శరీరాలకు ఒక అందమైన పరలోకం ఉంది అంటే దీనికోసం చింత అవసరమే. కానీ దేవుడు దీనికి పరలోకం ఇస్తాను అనలేదు. ఇదిగో మీరు సర్వలోకమును సంపాదించి మీ ప్రాణము పోగొట్టుకున్నచో లేదా మీ ఆత్మ పోగొట్టుకున్నచో అంటూ ఆంతర్య పదార్థాల కోసమే మాట్లాడాడు గాని బహిర్గత పదార్థాల కోసము మాట్లాడలేదు. అసలు సకల ఆలోచనలే గాని, సకల చెడ్డే గాని, సకల మంచే గాని శరీరము నుంచి మనస్సుకు వస్తుందా? మనస్సు నుంచి శరీరానికి అంటుతుందా? దేని నుంచి దేనికి పాస్ అవుతుందండి? మనస్సులో పుట్టి శరీరము చేత పని చేయిస్తుంది. అంతేగాని శరీరములో ఏది పుట్టదు. ఈ శరీరములో నివసించున్నది ఏదియు మంచిది లేదు అన్నాడు భక్త పౌలు. కాబట్టి ఈరోజు స్పిరిచువల్ వే ఆఫ్ థింకింగ్, ఆత్మ సంబంధమైన ఆలోచన విధానము చాలా మందిలో రద్దయిపోతుంది. కొంతమందిలో కనుమరుగైపోయి ఒకప్పుడు ఉండేదట అనే స్థితిలోనికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ఆత్మ సంబంధమైన విషయాలు మానేస్తున్నారు. శరీర సంబంధమైన విషయాల మీద చాలా ఎక్కువ తీక్షణమైన దృష్టి పెట్టేస్తున్నారు. కాబట్టి ఆత్మ సంబంధమైనది వారికి అర్థం కావట్లేదు. అసలు క్రైస్తవులు ఎందుకు పిలువబడ్డారు? వాట్ ఈస్ ద మెయిన్ డ్యూటీ ఆఫ్ క్రిస్టియన్స్? క్రైస్తవుల యొక్క ప్రాముఖ్యమైన ముఖ్యమైన కర్తవ్యం ఏంటి అంటే టు నో ద స్పిరిచువల్ థింగ్స్. ఆత్మీయ విషయాలు లోతుకంటూ అర్థం చేసుకోవడం. ఎందుకంటే ఆత్మ బలమైందా, శరీరం బలమైందా? ఆత్మ బలమైంది. మరి ఆత్మ బలమైనప్పుడు ఆత్మ చేత కార్యాలు చేయించుకోగలుగుతామా, శరీరం చేత కార్యాలు చేయించుకోగలుగుతామా? ఈ విషయాన్నే పరిశుద్ధాత్మ దేవుడు భక్త పౌలు ద్వారా బుద్ధిహీనులైన అవివేకులైన గలతీయులతో మాట్లాడుతున్నాడు. చదవండి 3వ అధ్యాయము గలతీ పత్రిక. ఓ అవివేకులైన గలతీ సంఘస్థులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టాడయ్యా?
మీరు ఇంత అవివేకులైపోయారా? మొట్టమొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా సంపూర్ణులైపోతారా? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆత్మ సంబంధమైంది భక్తి, ఆత్మ సంబంధమైంది భక్తి అనుకొని భక్తిని ఆత్మానుసారంగా ఆరంభించి అయినా కాదు, ఎలాగైనా మనకు కొన్ని వజ్రాలు అవసరం, కొన్ని బంగారం అవసరం, కొంత ఆహారం అవసరం, కొన్ని ఇల్లులు అవసరం, కొన్ని భూములు అవసరం, కొన్ని బట్టలు అవసరం, కొంత పరువు అవసరం అంటూ మళ్ళీ భౌతికమైన విషయాల మీద దీనితో మనం ముగించేయచ్చు, ఇదే కదా జీవితానికి కావలసిన పదార్థము అంటూ చాలా మంది క్రైస్తవులు, ఈ గలతీయులు కూడా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి తరువాత శరీరానుసారులుగా జీవితాన్ని ముగించేయాలనుకుంటున్నారు. వీళ్ళని ప్రభు ఏమని పిలుస్తున్నాడంటే, ఓ అవివేకులైన గలతీయులారా. టుడే ఆల్సో సో మెనీ గలేషియన్స్ ఆర్ దేర్ ఇన్ ద చర్చ్. ఈరోజు కూడా చాలా మంది సంఘంలో ఉన్నారు, గలతీ సంఘము. శరీరానుసారంగా గొప్పోళ్ళు అయిపోదాం, ముందు శరీరం అంటూ. కాబట్టి దేవుడు మనకు నేర్పించుచున్న విద్య మనకు బాగా తెలియాలంటే బాగా గమనించండి. మనం చదువుకున్న మూలవాక్యంలో దేవుని వాక్యము బలము గలదై సజీవమై రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై హృదయం యొక్క తలంపులను, హృదయం యొక్క ఆలోచనలను ఏం చేస్తోంది? పరిశోధించుచున్నది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మనం చాలా వరకు చెడిపోవడానికి, బాగుపడడానికి ఇదిగో ఈ ప్లేసే కారణం, ఈ చోటే కారణం. ఏంటి చోటు పేరు? హృదయము. ఈ తలంపులు సరైనవైతే నిన్ను ఎవ్వడూ పాడు చేయలేడు. ఈ తలంపులు సరికానివైతే ఎంతమంది మంచోళ్ళు వేల మంది నీ చుట్టూ ఉండినా వాళ్ళ మధ్య నువ్వు దారుణంగా పతనావస్థలోనికి వెళ్ళిపోయి చెడిపోతుంటావు. కారణము, ఎవడైతే బాగుపడాలనుకుంటాడో, పాయింట్లోకి ఎంటర్ అయ్యాం వినండి. ఎవడైతే బాగుపడాలనుకుంటాడో, ఎవడైతే నేను ఆత్మదేవుణ్ణి నిజముగా సేవించి గొప్ప ఆత్మ బలం పొందుకోవాలి అనుకుంటాడో వాడు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని చిత్తం. ఆ చిత్తం తెలిపేది ఎవరయ్యా అంటే దేవుని వాక్యం. అందుకే చెప్తున్నాను, ఎవరికైతే దేవుని వాక్యము రాదో వాడు తన జీవితాన్ని కట్టుకోలేడు. వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎన్ని ఉద్యోగాలు వాడుకుండినా, ఎన్ని వ్యాపారాలు వాడు ఒక్కడి చేతి మీదుగానే నడుస్తున్నా వాడికి వాక్య సంబంధమైన కట్టుబాటు, వాక్య సంబంధమైన ప్రత్యక్షత, వాక్యములో చెప్పబడుతున్నటువంటి అనేక సంగతులు ముందు వాడు జీర్ణించుకోలేకపోతే, అవి వాడి అనుభవంలోనికి వెళ్ళకపోతే వాడి మనసు మారుతాం, కుళ్ళు మనసే ఉంటుంది. వాక్యానికి ఉండే శక్తి ఏంటయ్యా అంటే అది జీవము గలదై. ఏం కలదై? జీవము గలదై. మనం చదువుకుంటున్న వాక్యము బోర్డు మీద టీచర్ రాసే అక్షరాలు లాంటి వాక్యము కాదు. ఈ సెంటెన్స్ ఏం చెప్తుందంటే అనే సెంటెన్స్ అని పిలువబడే వాక్యము కాదు. ఇక్కడ వాక్యము అని పిలువబడుతుంది ఎవరు అంటే సాక్షాత్తు వాక్యము అనే ఒక వ్యక్తి, వాక్యము అనే ఒక దైవం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్య స్వరూపుడు నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఈ అక్షరాలన్నీ ఆ వాక్య స్వరూపునికి సహకారం అందిస్తాయి. లేదా ఈ అక్షరాలకు వాక్య స్వరూపుడైన దేవుడు బలమునిచ్చి అవి ఎవరైతే లోపలికి తీసుకుంటారో వారి ఆలోచన వ్యవస్థ మారిపోతుంది, వారి తలంపులు మారిపోతాయి. ఎవడైతే వాక్యాన్ని లోపలికి పంపించడో వాడు ఫేస్ కట్టు, బాడీ స్ట్రక్చర్ మారుతుందేమో కానీ వాడి బుద్ధి, వాడి జ్ఞానం, వాడి అంతరింద్రియములు, వాడి ఆలోచనలు, వాడి ఎమోషన్స్ మారవు. అవి మారాలి అంటే లెట్ ద వర్డ్ పెనిట్రేట్ ఇంటు యువర్ హార్ట్. నీ లోపలికి వాక్యము దూసుకొని పోయేలాగా నువ్వు చెయ్యాలి. అంటే ఎలా ప్రభువా అంటే వాక్యము లోపలికి పంపించాలి. వాక్యం లోపలికి పంపించడం అంటే ఏంటి అంటే చదువుకున్న బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న విషయాల మీద, ఆ విషయాల మీద మాత్రమే నువ్వు దృష్టి ఉంచి అవి నీ లోపలికి మెల్లమెల్లగా పంపించాలి. ఎస్, ఇంబైబ్ అంటుంది దాన్ని. లోపలికి జీర్ణించుకోవడం, లోపలికి శ్వాసలాగా పీల్చుకోవడం, వాటిని అంగీకరించడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఏ ఇంటిలో ఏ యజమానుడి దగ్గర, ఏ యజమానురాలు దగ్గర, ఏ బిడ్డల దగ్గర దేవోక్తి ఉండదో, అనగా దేవుని మాట ఉండదో, వాక్యం చెప్తుంది. దేవోక్తి లేని ఎడల పూర్చేయండి, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు అని రాసింది. దేవుని వాక్కు ఏ ఇంటిలో ఉండదో, ముఖ్యంగా ఏ వ్యక్తిని పరిపాలించదో ఆ వ్యక్తికి కట్టుండదు, వాడి కంట్రోల్ ఉండదు. దుర్మార్గంగా నీచంగా సకల దుర్లక్షణాలతో పేటు రేగిపోతూ తిరిగిపోతుంటాడు. ఎందుకు అంటే దెర్ ఈజ్ నో వర్డ్ ఇన్ సైడ్, లోపల వాక్యము ఉండదు. కాబట్టి లోపల వాక్యం ఉన్నవాడి ముఖం వేరు, లోపల వాక్యం ఉన్నవాడి యొక్క ఆలోచన వేరు, లోపల వాక్యం ఉన్నవాడి యొక్క ఇల్లు వేరు, వాడి పిల్లలు వేరు, వాడి కుటుంబమే వేరండి. దే లివ్ విత్ ద వర్డ్, దే డ్రింక్ ద వర్డ్, దే టేక్ ద వర్డ్, దే లివ్ ద వర్డ్. వాక్యమే వారి సజీవంగా, వాక్యమే వారి సర్వస్వంగా బతుకుతారు. ఏ ఇంటిలో వాక్యం బోధించే తండ్రి ఉండడో, ఏ ఇంటిలో వాక్యం బోధించే తల్లి వారి పిల్లలకు ఉండదో, ఆ ఇల్లు కాదు, ఆ ఇల్లు ఒక సత్రం. సత్రానికి ఎవడెవడో రావచ్చు, ఎంతసేపు అయినా ఉండొచ్చు, ఎలాగైనా పోవచ్చు. ఎవడు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. వాక్యము లేని కుటుంబాలు ఒకసారి పరిశీలించండి. తండ్రి దేనికి కష్టపడుతుంటాడో తెలియదు, కష్టపడింది భార్యకి ఇస్తుంటాడో లేదో కూడా తెలియదు. ఆ భార్య ఎందుకు ఏడుస్తుంటుందో తెలియదు. భార్యది, భర్త దారి భర్తదు. మరి ఇద్దరు పోయారు కాబట్టి ఇక మనం మన దారి చూసుకుందాంలే అన్నట్టు వీళ్ళ దారి వీళ్ళది, అంటే పిల్లలది. ఎవరికెవడు పొంతనుండదు, ఎందుకంటే దేర్ ఇస్ నో వర్డ్, వాక్యం లేదు కాబట్టి. దయచేసి గమనించండి, వాక్యము సజీవమైనదై అన్నాడు, బలము గలదై. ఎంత బలము, ఏం బలం అది? ఏ బలం ఉంది వాక్యానికి అంటే అసలు సర్వలోకమును కూడా ఉనికిలోనికి తెచ్చింది ఎవరయ్యా అంటే వాక్యమే. కలుగును గాక అని పలికింది ఆ వాక్యం. ఆ వాక్యము శూన్యములోనికి వెళ్ళి ఏమీ లేని శూన్యములో నుంచి ఈరోజు మనం చూస్తున్న అందమైన ప్రకృతి అంతటిని ఉనికిలోనికి తెచ్చింది ఎవరు? వాక్యము. ఇలాంటి వాక్యాన్ని కొంతమంది బుద్ధిహీనులు, భక్తిహీనులు మర్చిపోతుంటారు. మర్చిపోయానండి అంటుంటారు. అసలు వాక్యం మర్చిపోవడం ఈజ్ ఈక్వల్ టు నిన్ను నీవే మర్చిపోవడం. ఎస్, వాక్యం ఎలా మర్చిపోతారు? నాకైతే అది చేత కాదు, ఖచ్చితంగా నాకు చేత కాదు. ఎన్ని వారాల వాక్యం లైన్గా చెప్పమన్నా కూడా చెప్తాను, తిరిగి మళ్ళీ వెనక్కి చెప్పుకొని వెళ్తాను పాఠాలన్నీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే అది మర్చిపోయేది కాదండి, మర్చిపోవడానికి అవకాశం లేదు. మనస్సు గాని పెట్టగలిగితే మర్చిపోయేది కాదు, లేదు, మర్చిపోలేము. కాబట్టి వాక్యము లోపలికి వెళ్ళి ఇలాంటి గొప్ప కార్యం చేస్తుంది. మనసులను మారుస్తుంది, జీవితాలతో మాట్లాడుతుంది, అనేకమైనటువంటి అవలక్షణాలను తన బలముతో, తన జ్ఞానముతో కడిగి పారేస్తుంది, అంతే. కాబట్టి వాక్యము లోపలికి వెళ్ళనివ్వండి. వాక్యం దేంట్లోనికి? లోపలికి వెళ్ళనివ్వండి. అందుకే కదా దావీదు చెప్తాడు, దేవా నీ దృష్టి ఎదుట నేను పాపము చెయ్యకుండా ఉండునట్లు ఏం చేశాను? నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. వాక్యం హృదయంలో ఉంచుకోవడం అంటే ఏంటి? అక్షరాలు దాచుకోవడమా? కాదు, తన ఆజ్ఞలను శిరోధార్యంగా, అవే సంపూర్ణ శాశ్వతమైన శాసనాలుగా బ్రతకటం. ఆయన మాటలకు మించినటువంటి మాటలు లేవు. ఆయన స్వరమే ఈ సర్వలోకానికి ఊపిరి ఊదింది. ఇంత అందమైన ప్రకృతిని మనకిచ్చింది. అర్థమైందండి? ఇంత చేయగలిగిన వాక్యము నీ చిన్న జీవితాన్ని నిచ్చిన 70 ఏళ్ళ బ్రతుకును కట్టలేదా? యుగ యుగాలుగా నడిపించబడుతున్న భూమి ఇంత పటిష్టంగా ఉందంటే అది దేవుని వాక్య బలం కాదా? దేవుని శక్తి కాదా? మరి ఇంత కట్టిన వాక్యము నీ బతుకునెందుకు కడతదని నువ్వు అనుకోవట్లేదు? కట్టగలిగిన వాక్యాన్ని లోపలికి ఎందుకు తీసుకోవట్లేదు? అది లోపలికి తీసుకుంటే నీ బిడ్డల బ్రతుకులు కడుతుంది, నీ జీవితం కడుతుంది, అందంగా మీ ఇంటి వారిని తయారు చేస్తుంది వాక్యమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతమంది తెలివి తక్కువ తల్లిదండ్రులు, క్రైస్తవ తల్లిదండ్రులు ఉంటారు. మా చిన్నోడికి ఇది ఇచ్చేయాలి, మా పెద్దోడికి అది ఇచ్చేయాలి, మా నడిపుదానికి ఇది ఇచ్చేయాలి, ఎలాగోళ్ళకి ఎవరిదాళ్ళకి ఇచ్చేయాలి అనుకుంటారు. నేను చెప్తున్నాను, ఏ తండ్రి అయినా కూడా వాడికి తోచిన ఆస్తి వారి పిల్లలకి ఇచ్చుకుంటాడు.
దానికోసం మనం ప్రత్యేకించి ఫ్లెక్సీలు కొట్టుకొని ఏమండి పార్వతీపురం టౌన్ మధ్యలో పెట్టక్కర్లేదు, నా పిల్లలకు నేను ఆస్తినిస్తున్నాను అని పెట్టుకోనక్కర్లేదు. ఎవడికి తోచింది అడిచుకుంటాడు ఖచ్చితంగా. కానీ ఏ తండ్రి అయినా, గంజి తాగినోడైనా అమృతం తిన్నోడైనా కూడా ఖచ్చితంగా చెయ్యవలసింది ఒకటి ఉంది. అదేంటంటే గ్యారంటీగా వాక్యము నీ పిల్లలలో, వాక్యము నీ భర్తలో, నీ భార్యలో నివాసం చేసి వాక్య సంబంధమైన ఆలోచనలతో నీ ఇల్లు నడిపించబడుతుందో లేదో ప్రతిరోజు చూసుకునేటట్టుగా నీ సంఘాన్ని లేదా నీ ఇంటిని నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఇదైతే తప్పకుండా చేయాల్సిన పని. అబ్రహాం అదే చేశాడట. ఆదికాండం గ్రంథం 18:18 చదువుతారా? ఆదికాండము 18:18 డైరెక్ట్గా 19 చదివేయండి, మరి ఇంకెందుకు. ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అబ్రాహాముకు కలుగునట్లు తన తరువాత, అబ్రహాము తరువాత అబ్రాహాము యొక్క పిల్లలను, అబ్రాహాము యొక్క ఇంటి వారిని నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అబ్రాహాము ఆ పిల్లలకు, ఆ ఇంటి వారికి ఆజ్ఞాపించునట్లు దేవుడనైన నేను అబ్రాహామును ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్జర్వ్ ద స్క్రిప్చర్. లేఖనాన్ని గమనించండి. అబ్రహాం ఏం చేశాడట? అసలు ఏ విధముగా దేవునికి అబ్రహాం పరిచయం అట? అబ్రహాము తన పిల్లలకు, తన ఇంటి వారికి దేవుని నీతిని, దేవుని ధర్మమును అనుసరించేటట్టుగా వారికి సిద్ధం చేశాడట అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటి వారిని, నీకున్న సమస్తమును దేనికోసం ముందు సిద్ధం చేయాలంటే, ఎలా డబ్బులు సంపాదించాలో, ఎలా చేస్తే డబ్బులు వస్తాయో, ఎక్కడెక్కడ ఆస్తులు ఈజీగా రాపెట్టుకోవచ్చో కాదు. దేవుని వాక్యము అనే జీవము కలిగినటువంటి ఆ వాక్యమును నీ బిడ్డల హృదయం లోపలికి నాటాలి. నాటకపోతే ఏమవుద్దండి అంటే అనేకమైన అవలక్షణాలు, కొత్తగా గెడ్డలు పారి పొంగి పొంగి పొర్లి పారుస్తున్నప్పుడు ఎక్కడెక్కడో ఉన్న చెత్తంతా కొట్టుకొచ్చి మన ఊళ్ళల్లో, మన ఇంటి ముందు కూడా పడేసే సందర్భాలు ఉంటాయి. ఆ విధముగా దేవుని వాక్యము లోపల లేకపోతే దేవుని యొక్క ధర్మము, న్యాయము కొట్టుకుపోయి అన్ని అవలక్షణాలే పెరిగిపోతాయి లోపల. అన్ని అవలక్షణాలే పెరిగిపోతాయి. కాబట్టి నీ కుమార్తెకో, నీ కుమారుడికో ఏం నేర్పించాలంటే దేవుని వాక్యం యొక్క నీతి, దేవుని వాక్యం యొక్క ధర్మం ముందు వారికి బోధించాలి. అలా బోధించకపోతే ఏమవుతాడంటే, చెప్పుకున్నాం కదా, కట్టు లేక తిరుగుతాడు. హృదయం యొక్క ఆలోచనలను, హృదయం యొక్క తలంపులను ఎవరు పరిశోధించుచున్నారు? వాక్యము. మరి ఆ వాక్యము లోపల లేదనుకోండి, పరిశోధించేవాడు లేడు. మరి పరిశోధించేవాడు లేడు కాబట్టి ఆడేమవుతాడు? ఈజీగా ఆ ఆడపిల్ల కానీ, ఆ మగపిల్లోడు కానీ, ఏ దుర్మార్గుడో లేకపోతే ఇంకే చెడిపోయిన స్త్రీగానో ఆడపిల్లలు అయితే తయారవుతారు. సిద్ధమా? దేవుని నీతిని నీ కుటుంబానికి దానముగా, బహుమానముగా ఇవ్వగలుగుతున్నామా? అది ఇవ్వలేనప్పుడు మనం కేవలం దండగా. అందుకే దేవుని వాక్యము జీవము గలదై సజీవమై మూల్గులను, ఎముకలను, ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను విభజించునంత మట్టుకు దూరుచు. మీ ఇంట్లో ఉన్న డబ్బుకు కానీ, నువ్వు సంపాదించిన ఉద్యోగానికి కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారానికి కానీ ఇంత పవర్ ఉందా? నీ పిల్లల మనస్సాక్షుల లోపలికి దూరి ఆ మనస్సాక్షులతో మాట్లాడే శక్తి సామర్థ్యాలు నీ వ్యాపారానికి, నా వ్యాపారానికి, నా ఉద్యోగానికి ఉంటాయా? ఉండవు. కాబట్టి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ, జీవనోపాధులు జస్ట్ దే ఆర్ ఫర్ యువర్ బాడీ. నీ శరీరము దాని యొక్క కాలకృత్యాలు, దాని యొక్క కాలగమనములో కొన్ని అవసరాలు తీరడానికి మాత్రమే. కానీ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. మనం ఈ లోక సంబంధులము, పరలోక సంబంధులం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అసలు ఆత్మ చాలా బలమైంది. దానికోసం మనం బ్రతుకుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. దానికోసం బ్రతుకుతున్నాం. ఆత్మ సంబంధమైనటువంటి పదార్థాలు మనం చూడగలగాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మనము అనుభవించగలగాలి. అవి అనుభవించలేనప్పుడు
వ్యర్థము, లోపలికి మీరు వస్తూ ఉండడం కూడా దండగా, ఏ ప్రయోజనం ఉండదు. ఆత్మ సంబంధమైనది చూడగలగాలండి. చూడండి, నేను మొన్న చెప్పాను, పేతురుని, యాకోబుని, యోహాన్ని దేవుడు రూపాంతరపు కొండ ఎక్కించాడు. ఆ ముగ్గురిని ఎక్కించాడు. ఇంకా మరెవరిని, మిగిలిన శిష్యుల్ని ఎక్కించలే. ఎక్కించి వారి ముందు తన విశ్వరూపం చూపించాడు, మహిమ స్వరూపం చూపించాడు. ఎవరికి చూపించాడయ్యా అంటే ఈ ముగ్గురికే చూపించాడు. ఎందుకు అంత పుణ్యం ఏం చేసుకున్నారు అంటే యేసును చాలా క్లోజ్గా వారు అబ్జర్వ్ చేసినంతగా మిగిలిన శిష్యులు అబ్జర్వ్ చేయలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉన్నతమైన ఎత్తైన ప్రార్థనా అనుభవము, ఎత్తైన ఉన్నతమైన అనుభవము కలిగిన వారికే దేవుడు తన విశ్వరూపాన్ని చూపిస్తాడు, తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు. మిగిలిన పనికిమాలోకి ఎవరు చూపించలేదు. ఆ లోకంలోనే ఉంటారు, దేవుని సామ్రాజ్యంలోనే ఉంటారు, కానీ వారికి ఏం తెలియదు, ఏమీ తెలియదు. కానీ దేవుని గొప్ప విశ్వరూపాన్ని చూడగలిగినటువంటి వాళ్ళు ధన్యులా కాదా? చాలా ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా ధన్యులు. అంత ఉన్నతమైన అనుభవం నీకు రావాలంటే మళ్ళీ చెప్తున్నాను, వాక్యము నీకు గైడ్, నీకు మార్గదర్శి ఉండాలి. వాక్యాన్ని ఎంత తేలిక ఎవరు తీసుకుంటారో వారి బ్రతుకులు అంతే తేలికగా దేవుడు ఈ భూమి మీద తీసుకుంటాడు. అందులో తేడా లేదు. వాక్యానికి ఇచ్చే వెయిట్ ఎంత, నీ ఇంటిలో నీ వ్యక్తిగత జీవితంలో ముఖ్యంగా వాక్యానికి ఎంత వెయిట్ ఇస్తున్నావు? నేను పెద్ద వలసలో మన చర్చిలో ప్రతి 52 ఆదివారాల్లో సుమారుగా ఒక 40 ఆదివారాలైనా అడుగుతాను గ్యారెంటీగా ఈ 4 ప్రశ్నలు. అవి మీకు కూడా అడుగుతున్నాడు. నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకున్న ప్రతి ఒక్కరూ ఈ 4 ప్రశ్నలకు కూడా జవాబు చెప్పుకొని తీరాలి. తీరకపోతే, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పుకోలేకపోతే దే ఆర్ నాట్ క్రిస్టియన్స్ ఎట్ ఆల్, వారు క్రైస్తవులే కాదు. ఆ 4 ప్రశ్నలు ఏంటో మీ ముందు ఉంచుతున్నాను, అవి చెప్పి నేను ముగిస్తాను. బాగా వినండి. మొట్టమొదటిగా ఈ వారం అంతటిలో ఆదివారం టు ఆదివారం క్రైస్తవులు కలుసుకుంటారు ఒక చోట్లో, చర్చిలో. ఈ వారం అంతట్లో నేను క్రైస్తవుడిని కాబట్టి ప్రార్థన చేశానా? ప్రార్థన. ఈ వారం అంతట్లో నేను క్రైస్తవుడిని కాబట్టి, మాది క్రైస్తవ కుటుంబం కాబట్టి నేను దేవుని వాక్యాన్ని పఠించానా, చదువుకున్నానా? నంబర్ 2. నంబర్ 3, నేను ఖచ్చితంగా ఈ వారం అంతట్లో నాకు తెలిసిన పరిధి లోపల పరిశుద్ధ జీవితం కోసం కాసింతైనా పరితపించానా? పరిశుద్ధ జీవితం కోసం, అది ఎవరిదైనా, ప్రత్యేకించి నీది. 3వ విషయం. 4వది, నంబర్ 4, నేను క్రైస్తవుడిని కాబట్టి ఈ ప్రపంచం అంతట్లోకెల్లా గొప్ప భాగ్యం నాకు దేవుడు తన వాక్కును వినడం ద్వారా ఇచ్చాడు. అంటే తన మాట వినడం ద్వారా, సువార్త ద్వారా ఇచ్చాడు. కాబట్టి ఇంత గొప్ప రక్షకుడిని కనీసం నా పక్కింటోడికైనా ఒక్కడికైనా పరిచయం చేశానా, అంటే సువార్త చెప్పానా? ఈ 4 లేనివాడు క్రైస్తవుడు కాదండి, కానే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఒకసారి విడమని చెప్తాను. ప్రార్థన. చాలా మంది ప్రసంగం చేస్తారు, ప్రార్థనకు చాలా చాలా పెద్ద వెయిట్ ఉంది. కానీ ఒక్క మాటలో సారాంశం అంతా చెప్తున్నాను. ప్రార్థన లేకపోతే ఏమవుద్దండి అంటే, ఏమవుద్దంటే మీ నాన్నకు నువ్వు పుట్టి మీ నాన్న మాత్రమే నీ అవసరాలు తీర్చగలడు అని తెలిసి కూడా మీ నాన్నను సంవత్సరాల తరబడి కనీసం ముచ్చటకైనా నాన్నా అని పిలవకపోతే ఏమవుద్ది? మనసు విప్పి నానా అని పిలవకపోతే ఏమవుద్దో అది నీకు అర్థమైతే, మీ నాన్నను, వాళ్ళ నాన్నలను అందరినీ సృష్టించిన దేవాది దేవుణ్ణి కూడా నీవు ఏదో ఆశించి ఈ లోకాన్ని దేనికో ప్రేమించి ఆ పరలోకపు తండ్రిని తండ్రి అని ఒక్కరోజు కూడా నీ పడక గదిలో, నీ వ్యక్తిగత ప్రార్థనలో ఆయనను కలుసుకునే గుణం నీకు లేకపోతే నీ అవసరాలు మాత్రం ఎవరు తీరుస్తాడు? ఎవరు తీరుస్తారు? ఎవరు తీరుస్తారు? తీర్చలేరు. అందుకే ప్రార్థనా గదిలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రార్థనా గదిలో ముఖ్యంగా బాగా వినండి, ప్రార్థనా గదిలో ఏం జరుగుతుందయ్యా అంటే, దేవుడు ప్రార్థనను నేర్పిస్తూ అద్భుతంగా మత్తయి సువార్త 6వ చెప్పాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండక మీరు మీ గది లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు రహస్యంగా ఉండాలి?
అంటే బాగా వినండి, అన్యథా భావించకండి. దేవుడు భక్తునికి దేవునికి ఉన్న సంబంధాన్ని నేను ప్రతిసారి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. భార్యకు భర్తకు ఉన్న సంబంధంతో పోల్చాడు. భార్యకు భర్తకు. నిజం చెప్పండి, భార్య యొక్క తన మనసంతా లేదు, భర్త యొక్క తన మనసంతా కూడా విచ్చలవిడిగా, పరిపూర్ణమైన విచ్చలవిడిగా భర్త మాట్లాడాలి లేదా భార్య మాట్లాడుకోవాలి అంటే 4 రోడ్డు జంక్షన్లో మాట్లాడుకుంటారా? ఆ విధంగా 4 రోడ్డు జంక్షన్ మధ్య నిల్చొని మాట్లాడుకుంటారా? భావ్యమేనా? అది ధర్మమేనా? వారు ఒక ప్రత్యేకమైన గదిలో ఎవ్వరూ లేని ఏకాంత పరిస్థితిలో కూర్చొని ఇద్దరికి ఇద్దరు శరీరాలు పంచుకోవడమే కాకుండా వారి హృదయపు ఆలోచనలు కూడా పంచుకునే గది ఊరంతా ఉండదు, ఒకే ఒక్క గది, అది వారి పడక గది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో దీన్ని దేవుడు దేంతో పోల్చాడంటే దేవుడిని మనము కలుసుకునే ప్రార్థనా గదితో పోల్చాడన్నమాట. భక్తుడిని దేవుడు అక్కడ మాత్రమే కలుసుకుంటాడు, ఇంకెక్కడ కలడానికి అవదండి, అసహ్యం అది మాట్లాడటం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే నీ ప్రార్థనా జీవితం లేదు అంటే, మేము పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత బాగా పెళ్లి చేసుకున్నాం తెలుసా? 5-7 ఊర్లకు చెప్పాం, 7 ఊర్లకు భోజనాలు పెట్టాం అని అనుకోవటం. సరే ఇప్పుడు మీ ఇద్దరు బాగున్నారంటే మేమిద్దరం మాట్లాడుకోమండి, మేమిద్దరం మనం 10 ఊర్లకు భోజనం పెట్టి ప్రయోజనం ఏంటన్నాడు. ఏం ప్రయోజనం? చాలా గ్రాండ్గా జరిగిందండి పెళ్ళి. సరే అవన్నీ తర్వాత కానీ ఇప్పుడు మీరు సమాధానంగా ఉన్నారా, బాగున్నారా అంటే లేదండి అలాంటిది ఏం లేదు అని వాపోయి మాట్లాడుతున్నారంటే వాళ్ళ భార్యాభర్త అండి. వాళ్ళ పెళ్ళి ఏదైనా నిజంగా గ్రాండ్ జరిగిందా? ప్రయోజనకరము ఏమైనా వారికి సమకూర్చబడిందా? యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ లైక్ దట్. నీ ప్రార్థనా జీవితము ప్రక్కన పెట్టి ఊర్లో వ్యాపారాలన్నీ, ఊర్లో వ్యవసాయాలన్నీ, ఊర్లో కాంట్రాక్ట్ ఉద్యోగాలన్నీ, గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ నువ్వే వేయించిన, నీ చేతి మీదే అందరికీ ఉద్యోగాలు వచ్చిన, నీకు దేవునితో ప్రార్థనా గది అనుభవము లేకపోతే నువ్వు పెద్ద సున్నాగాడివి. నీతో దేవుడు మాట్లాడు. ఎందుకు? ఆ వ్యక్తిగత అనుభవము, వ్యక్తిగత సహవాసము లేని ఊరందరికీ ఉద్యోగాలు, ఊరందరికీ వ్యాపారాలు, ఊరందరికీ బతుకుదారులు, కానీ నీ బతుకు మాత్రం ఎంత దారి కూడా వేసుకోలేని దిక్కుమాలిన పరిస్థితి నీ స్థితి. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్? అదే దేవుడు కోరుతున్నాడు. అందుకే ప్రార్థన లేని పనికి మాలోడు అసలు ఆడు దేవుడికి పనికిరాడు. ప్రార్థన లేనోడు, మళ్ళీ చెప్పి, ప్రార్థన లేనోడు పక్క బూతులు ఆడుతూనే ఉంటాడు, ఆడి బూతులు ఎవరు ఆపలేరు. ప్రార్థన లేనోడు రకరకాలుగా అచ్చోసిన ఆపోతులకు తిరుగుతూనే ఉంటాడు, ఆడికి ఒక సరైన పని ఉండదు. ప్రార్థన లేనోడు, దేవునికి పనికి రానోడు, వాడితో దేవునికి ఏ సంబంధం ఉండదు. వాడిని దేవుడు ఆంబోతుని వదిలేస్తారు కదా, ఆడిని కూడా దేవుడు వదిలేస్తాడు. ఎల్రా ఊరి మీద, ఆ ఇంటి మీద, ఈ ఇంటి మీద, ఈ ఇంటి మీద పడుకొని తిని అంటాడు. అవును, అదే ఆబోతు పని అదే కదా. దానికి స్పెషల్ ఫుడ్ వేసే సాల ఉండదు, ప్రతి ఇల్లు దానికి సాలే. అర్థమైందండి? ప్రార్థన బతుకులేనోడు కూడా అలాంటివి వదిలేస్తాడు దేవుడు. టేక్ కేర్, జాగ్రత్త. అందుకే ప్రార్థన లేని క్రైస్తవ్యం కాదు, కానే కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీరు దేవునికి ఎన్నంటే ఇవ్వండి, ఎంత పెద్ద సేవ అయినా చెయ్యండి. కట్టబడుతున్న చర్చికి లక్షల రూపాయలు మీరే ఇచ్చి కట్టించేయండి. అది నేను తప్పని చెప్పను, కానీ యేసు ప్రభువుతో, నీ సృష్టికర్తతో నీకు సంబంధం వ్యక్తిగతంగా లేకపోతే మాత్రం నువ్వు పెట్టిన లక్షలు బూడిదతో సమానం. ఎందుకు పనిచేయం? దేవుడు వ్యక్తిగతమైనటువంటి సహవాసం కోరుకుంటాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, వ్యక్తిగత సహవాసం కోరుకుంటాడు. వ్యక్తిగత సహవాసం మాత్రమే ఆయనకు ముఖ్యం. ఎందుకండి అంటే అక్కడే అద్భుతాలు జరుగుతాయి, అక్కడే పాపాలు ఒప్పుకోవటం అవుద్ది, అక్కడే ఏడుపు, అక్కడే నవ్వు, అక్కడే దిద్దుబాటు, అక్కడే చెక్కడం, అక్కడే మోల్డింగు, అక్కడే అన్ని. అలాంటి ప్రార్థన లేని నీ యొక్క విస్తారమైన డబ్బు, ఆస్తి, పలుకుబడి, పరువు, ప్రతిష్ట ఎందుకట? అవసరం ఉండదు. సో క్రిస్టియన్ లైఫ్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆ లోకంలో ఉండే జీవితం, వరల్డ్ లైఫ్. బయట ఉండే జీవితానికి క్రైస్తవ జీవితం భిన్నమైందండి. కాబట్టి మొట్టమొదటిది వాక్యం.
ప్రార్థన. ఆ ప్రార్థన లేనోడితో మళ్ళీ చెప్తున్నాను, ఆడితో కలవకండి, ఎక్కువ సహవాసం చేయకండి. ఎందుకంటే ప్రార్థన లేనోడు సులువుగా చెడిపోతాడు. ప్రార్థన ఉన్నోడు చెడిపోడని చెప్పను, చెడిపోవడానికి కూడా ఆలోచన చేస్తాడు. కొంచెం ఇది నేను చేస్తే రేపు నా పరువు ఉంటుందా, రేపు నేను మళ్ళీ అందరి మధ్య ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అని సంఘం లోపలికి వెళ్ళి నా ముఖం చూపించుకోగలుగుతానా, నేను కొంచెం నా పరువును కాపాడుకోగలుగుతానా అని ఆలోచించి అవ్వదురా బాబు అని వాక్యం గద్దించినప్పుడు, అమ్మో ఆ స్థితి అయితే వద్దు అని చెప్పి నేను రానురా నీతో అని చెప్పి వెళ్ళిపోతాడు. అందుకే పాపులు నిన్ను ప్రేరేపించగా నా కుమారుడా ఒప్పొద్దు. ఇది ఎవరికి ఉంటుంది బుద్ధి అంటే ప్రార్థన చేసినోడిలో ఈ స్పిరిట్ పనిచేస్తుంటది. ప్రార్థన చేయలేనోడికి ఇదేం అవసరమే ఉండదు. కాబట్టి ప్లీజ్ నీ వ్యక్తిగత సంబంధం దేవునితో ఎలా ఉంది? గ్రాండ్గా యేసుప్రభుని నమ్ముకోవడం కాదు, గ్రాండ్గా పెద్ద పెళ్లి చేసుకోవడం కాదు, అంతే గ్రాండ్గా అంతరంగ సహవాసంలో కూడా అంతే గ్రాండ్గా ఉండాలి భార్యాభర్తలు. అలాగే భక్తుడితో దేవునితో భక్తుడు కూడా గ్రాండ్గా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్కడ దేవుడు తన మర్మములు బయలుపరిచే చోటది, తన హృదయం బయలుపరిచే చోటది, తన మనస్సు బయలుపరిచే చోటు. అవును, ఏమైనా కొన్ని చిలిపి మాటలు భర్త భార్యతో ఆడాలంటే రోడ్డు మీద ఆడు కదా, రోడ్డు మీద ఆడతాడా? రోడ్డు మీద ఆడుకోదు కదా. ఏదైనా చిలిపి మాటలు, కాస్త సంతోషంగా ఉండే మాటలు, కొంచెం వయ్యారంగా ఏదైనా మాట్లాడాలంటే తన భార్య ఒక్కతే ఉన్నప్పుడు, భర్త ఒక్కడే ఉన్నప్పుడు మాట్లాడుకుంటారు. దే ఆర్ ఫ్రీ, మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను భర్తని అని చెప్పేసి అదే భార్య పట్టుకొని నడి రోడ్డు మీద మాట్లాడుతుంటే అవసరమైతే నోరు మీరు ఇంటికి వెళ్ళక చూసుకోవచ్చు అంటది. మరి అంతే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడేం మాట్లాడాలో నీకు తెలియట్లేదా అని చెప్పండి. మళ్ళీ తన భార్యే, కానీ నియమము ఒప్పుకోదు. చూడండి, దేవుడు కూడా నీకు నచ్చినట్లుగా నడుస్తూ ఉన్నప్పుడు, అక్కడ ఇక్కడ గందరగోళంగా ఉన్నప్పుడు, అల్లరితో ఉన్నప్పుడు, అల్లరి చిల్లరగా ఉన్నప్పుడు, ఎక్కడెక్కడో ఉండి ఏదేదో ఆలోచిస్తున్నప్పుడు దైవ స్వరం నీకు వినిపించదు. మరి ఎక్కడ వినిపిస్తుంది అంటే ఇన్నర్ ఛాంబర్, ఆంతర్య గది, అక్కడ వినిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది ఒకటో విషయం. తర్వాత సింపుల్ గా రెండోది, దేవుని వాక్యం చదువుకోవటం. దేన్ని చదువుకోవటం? దేవుని వాక్యం. దేవుని వాక్యం ఏం చేస్తుందండి? ఇప్పుడు చదువుకున్నాం కదా, ఆ వాక్యం నువ్వు చదవకపోతే దేవుని మనస్సు నీకు అర్థం కాదు. మరి దేవుని మనస్సు నీకు అర్థం కాకపోతే ప్రతిరోజు తప్పిపోతుంటావు కదా. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యమును లోపలికి పంపించాలి. తల్లిదండ్రులు అయితే వారి పిల్లల మనస్సుల్లోనికి పంపించాలి. అవును, ఆస్తులు ఇచ్చి ఊరుకుండిపోకండి. ఆస్తులు ఎవడైనా ఇస్తాడు, చెప్తున్నాను కదా. దయచేసి మీరు ఇవ్వవలసింది, మనం ఇవ్వవలసింది మన పిల్లలకు దేవుని యొక్క వాక్య న్యాయము. అబ్రహాం అదే చేశాడు. తన పిల్లలకు, తన ఇంటి వారికి దేవుని ధర్మమును, దేవుని నీతిని వారు పాటించే విషయంలో వారిని కట్టుదిట్టం చేసి, వారిని బాగా భద్రం చేసి, వారిని సిద్ధం చేసి, వారిని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధం చేసి ఉంచాడు అబ్రహాం. ఎంత గొప్పడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప సంగతి. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఈస్ యువర్ ఫ్యామిలీ రెడీ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్? క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు నీ సిద్ధంగా ఉందా? నీ చిన్న కూతురు, నీ పెద్ద కూతురు, నీ చిన్న కొడుకు, నీ పెద్ద కొడుకు, ఇంకెవరైనా ఉంటే పిల్లలు, వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? వారిలో యేసు ప్రభు మాటలు, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయా? నీ పిల్లలు రక్షించేది, మళ్ళీ చెప్తున్నాను, నీ ఉద్యోగం కాదు, కానీ కాదు. నువ్వు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం కాదు. కేవలం నీ పిల్లలను రక్షించేది దేవుని వాక్యం, అంతే. వాక్యములో వారిని ఈరోజు నువ్వు పెంచలేకపోతే రేపు నీ కాళ్ళు ముద్ద కూడా పెట్టరు. ఎందుకంటే అలా వాడు చేయటానికి కారణం వాడు కాదు, వాడిది తప్పే కాదు, నీదే. కాబట్టి దయచేసి పిల్లలను కొట్టి తిట్టైనా, ఎందుకంటే వాళ్ళు మనం లేదు కాదని చెప్పుకొని వాళ్ళు ఫీజులు కడతాం, లేదు కాదని చెప్పుకొని వాళ్ళు అడిగిందల్లా ఇస్తుంటాం, లేదు కాదనుకునే వాళ్ళ సరదాలని తీరుస్తాం. మరి లేదు కాదనుకునే వాక్యం విషయంలో మాత్రం ఎందుకు వారిని రేయ్ వాక్యం చదువు అని ఎందుకు చెప్పు? అల్లదిలే అనుకుని వదిలేస్తాం. అసలైందే వదిలేస్తుంటాం. ఫేక్ వస్తువులన్నీ వాళ్ళకి కావలసినవన్నీ ఇస్తుంటాం.
ఇది మన బుద్ధిహీనత. కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే జీవము గలదై శోధించుచూ ఉంటది, పరిశోధించుచు ఉంటది. వాడు తప్పు చేస్తున్నాడో ఒప్పు చేస్తున్నాడో వాడికి తెలియాలంటే అన్ని వేళల్లో వాడు మనం వాడితో ఉండలేం కదా. కానీ వాక్యము అలా ఉంటది. కాబట్టి వాక్యానికి అప్పగించాలి, బిడ్డల్ని వాక్యానికి అప్పగించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా, ఖచ్చితంగా అప్పగించాలి. ఇది రెండో విషయం. ఇకపోతే మూడవది పరిశుద్ధత. ఏంటండి? పరిశుద్ధత. నీకు తెలిసిన మేరలో పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు అది దేవుణ్ణి చూసే అద్భుతమైనటువంటి గొప్ప పరిస్థితి ఎందులో నుంచి ఉద్భవిస్తుందయ్యా అంటే ఫ్రమ్ హోలీనెస్. పరిశుద్ధత. ఇవి నిజంగా కుటుంబంలో డెవలప్ చేయండి. అసలు ఎందుకు పడిపోద్దండి కుటుంబం? ఎందుకు చెడిపోద్ది కుటుంబం? ఎలా పాడైపోద్ది కుటుంబం? కుటుంబంలో బిడ్డలు, భార్య, భర్త ఎలా చెడిపోతారు? దెర్ ఇస్ నో ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మనం పాడుకుంటాం, దేవా నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. అంటే నేను చచ్చిపోతున్నప్పుడల్లా, నేను చచ్చిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నప్పుడల్లా అలా కాదురా అని చెప్పి నా చచ్చిపోయినటువంటి చావు బ్రతుకును మరణ ఛాయలను దూరపరిచి దేవుడి యొక్క వాక్యము జీవం కలిగింది కాబట్టి నా చచ్చిపోయిన ఆలోచనలు మరలా లేపి బతికిస్తుంది. వాక్యం బతికిస్తుంది. కృంగిపోయినప్పుడు, ఆదరణ లేకుండా కొట్టబడుతున్నప్పుడు, నైరాశ్యములో మునిగిపోయినప్పుడు, దుఃఖ సముద్రం చేత, శోక సముద్రం చేత పరితాప హృదయాలతో చచ్చిపోదామనిపించుచున్నప్పుడు నీకు బలమిచ్చి లేపేది జీవము కలిగిన వాక్యము. దేవునికి స్తోత్రం కలిగినగా. అందుకు ఆ వాక్యాన్ని పఠించాలి. అందుకు ఆ వాక్యంతో రోజు గడపాలి. మీకు చిన్న పిల్లలకు చెప్పినట్టు చెప్తున్నాను, చాలా తేటగా చెప్తున్నాను. వాక్యంతో గడపాలి. ఆ వాక్యంతో గడపలేనప్పుడు ఈ భక్తి దండగ, ఈ ఆదివారం దండగ, మీరు నాకు ఇచ్చిన టైము, నేను మీకు ఇచ్చిన టైము, మనందరం దేవునికి ఇచ్చిన టైము కూడా దండగే, ఏ ప్రయోజనం ఉండదు. కాబట్టి నేను గ్యారంటీగా ఆ వాక్కు ద్వారానే బలపరచబడతాను ఎరిగి పరిశుద్ధ జీవితాన్ని నీకు ఇవ్వడానికి ఖచ్చితంగా అదొక్కటే సామర్థ్యం కలిగింది అని విశ్వసించాలి. పరిశుద్ధత అది ఉండాలి లోపల. అది లేదనుకోండి, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, దేవుని అన్నట్టు చూడలేము మనం, ఏ కోణంలో కూడా చూడలేము, ఈవెన్ దర్శనాన్ని కూడా చూడలేము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నువ్వు నిజంగా దైవ కార్యాలు చూడాలి, దేవుని యొక్క గొప్పతనం చూడాలి, ఆయన మంచితనాన్ని అనుభవించాలి అంటే ఆయన కోరుకుంటుంది ఒకటే, పరిశుద్ధత. దేవా నాకు శక్తినివ్వు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నాకు స్వస్థతనైనా అని ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవా నా అప్పులు తెచ్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన నువ్వు విన్నడిగావు కదా, ఆయన ఒకటే అడుగుతాడు, కొంచెం పరిశుద్ధత ఉంటే ఇవ్వరా అని అడుగుతాడు. కొంచెం పరిశుద్ధత ఉంటే ఇవ్వరా అని అడుగుతాడు. కొంచెం పరిశుద్ధత. అప్పుడు మనం వెతుక్కోవడం ప్రారంభిస్తాం. అంటే ఏ మంచి లేదా ప్రభు అంటే నీలో ఏ మంచి ఉండదు. ఏ మంచి లేని చోట్ల నుంచి సర్వ మంచులు నువ్వు అడిగేస్తుంటే, అన్ని మంచి నువ్వు అడిగేస్తుంటే ఎలా ఇస్తాడు ఆయన? ఇవ్వడు. కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, క్లీన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. శుభ్రం చేసుకో. పరిశుద్ధత దేవునికి అన్నటికి ఇష్టం. అది లేకుండా ఎప్పుడూ కూడా ఎవరిని దేవుడు దీవించలేదు. అంతెందుకు, నిన్ననే మనం చెప్పుకున్నాం పోయినవారు, మోషే నీవు ప్రజల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించకపోతివి, సో నిన్ను వాగ్దాన దేశం చూడనిస్తానే గాని అందులోనికి వెళ్ళనివ్వను, ప్రవేశింపనీయను అని చెప్పాడు ఆయన. మళ్ళీ అడుగుతున్నాను, పరిశుద్ధత అనేది ప్రతి క్రైస్తవుడు గాలి పీల్చుకోవటం ఎంత ప్రధాన కర్తవ్యమో, పరిశుద్ధతను సాధించుకోవడం, సంపాదించుకోవడం కూడా అంతే ప్రధాన కర్తవ్యం. రోజు పరిశుద్ధ జీవితం వైపు నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ భర్త అందరూ కలిపి ప్రయాణం చేయాలి. రోజు ఉదక స్నానము చేత కడుగుకోవాలి. వాక్యం అనే ఉదక స్నానం చేత. పరిశుద్ధత మన ఇంటిలో లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం శాపగ్రస్తుడమే. మీకు ఒక సంగతి చెప్పి ముగింపుకి వెళ్తాను. కొన్ని శాపాలు మన ఇంటిని ఏలుతుంటాయి. ఎందుకో తెలుసా?
పాపాలు కాదు, శాపాలు. పాపము అంటేనేమో నేరుగా మనం చేసేది, శాపము అంటేనేమో దేవుడు చెయ్యొద్దురా అని చెప్పిన విషయం ఉంటుంది కదా, తెలిసి కూడా దానిలో పాలు పంచుకొని దాంట్లో చేయి పెట్టినప్పుడు దాని మీద ఉన్న శాపము నీ పిల్లల మీదకి, నీ ఇంటి మీదకి వస్తాయి. అది గుర్తుంచుకోండి. ఈ కారణం చేతే ఆకాను శాపగ్రస్తుడయ్యాడు. ఎందుకు అంటే ఎరుకోలో ఉండేటువంటి శపితమైన వస్త్రాలు, శపితమైన వెండి బంగారము దేవుడు వద్దు అని నిషేధించినటువంటి నిషేధమైనటువంటి ఆ గొప్ప గొప్ప వెలగలిగినవి తీసుకొచ్చుకొని ఎక్కడ పెట్టుకున్నాడు? ఆడు సొంత ఇంట్లో పెట్టుకున్నాడు, గుడారంలో దాచుకున్నాడు. ఇప్పుడు శాపం ఎక్కడికి వచ్చింది? గుడారము లోపలికి వచ్చింది. అంటే వాస్తవానికి వాడిది కాదు శాపం. శాప వస్త్రాలు, శాప బంగారం వెండి తెచ్చుకున్నాడు, దానితో వచ్చింది శాపం. ఒరిజినల్ గా శాపము పాపము లేదు ఇక్కడ ఆకాను మీద. ఆ శాపము ఏం చేశాడంటే, అది ఎందుకు ఓడిపోయారో తెలియక ఇశ్రాయేలు అందరూ ఎందుకు ఓడిపోయారు ప్రభు అని, చిన్న పట్టణమే హాయి మీదకి వెళ్ళి ఎందుకు ఓడిపోయామని యెహోషువ ప్రార్థన చేస్తుంటే ఈ విషయం దేవుడు బయలుపరిచాడు యెహోషువకి. యెహోషువ, ఉట్టి ప్రార్థన చేస్తావేంటి, ఆపో అన్నాడు. లే, ఇంత చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఎందుకు ఓడిపోయారు తెలుసా మీరు? ఎందుకు ఓడిపోయాం ప్రభు? మీ 12 రాజవంశాలలో ఒక వంశం వాడు నేను వద్దు, కాదు, లేదు అని నిషేధించినటువంటి శాప వస్త్రాలు, కొంత బంగారం వెండి తీసుకొచ్చి వాడు గుడారంలో పెట్టుకున్నాడు. మీ మధ్య ముందు శాపాన్ని క్లియర్ చేయండి, ఆ తర్వాత దారిని నేను క్లియర్ చేస్తానన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఆ విధముగా మన తండ్రులో, వారి తండ్రులో, లేదా మనమో ఏదో తెలియక దేవుడు ఆజ్ఞాపించని, వద్దు అని చెప్పిన విషయాలు చేసి పెట్టుకున్నప్పుడు అవి మన ఇంటి మీదకి వచ్చి శాపాలుగా పరిగణించి టెస్ట్ చేసుకుని కూర్చుంటాయి. తెలుసా? ఇలా కూడా శాపాలు వస్తాయి. సో ఆ శాపము మనకు తెలియకుండా అదేం చేస్తుంటది? పరిపాలన చేస్తూనే ఉంటుంది అన్నమాట, చేస్తుంటది. ఇప్పుడు బ్రేకింగ్ ఆఫ్ కర్స్ అంటారు. అంటే ఆ శాపాన్ని బ్రేక్ చేయాలి. ఎలాగూ అంటే అది కూడా పోయేది ఎలాగూ అంటే, బాగా వినండి, అది కూడా పోయేది నీవు చేసిన ప్రార్థనలో, నీవు సాధించుకుంటున్న పరిశుద్ధతలో నుంచి అది పోద్ది, అక్కడ పోద్ది. దేవుడికి స్తోత్రం కలిగినగా. ఎందుకంటే నువ్వు దేవుడిని చూస్తావు, పరిశుద్ధ ఆత్మశుద్ధి కలిగిన వాడు దేవుణ్ణి చూస్తాడు, దేవుణ్ణి చూస్తాడు, వాడు ప్రార్థన కూడా చేస్తాడు, వాక్యం కూడా చదువుతాడు. కాబట్టి ప్రత్యేకించి నెమ్మదిగా దేవుడు మన ఇంట్లో ఉన్న శాపము, మన పూర్వీకులు లేదా మనమో అన్నోన్గా చేసినటువంటి ఆ శాపాలు మనకు బయలుపరుస్తాడు. వెంటనే వాటిని వదిలేసే ప్రయత్నం మనం చేస్తాం. అప్పుడు చేస్తాం. అర్థమైందండి? సో పరిశుద్ధతను దేవుడు కోరుకుంటాడండి. పరిశుద్ధత లేకుండా యెహోషువను కూడా దీవించలేకపోయాడు దేవుడు. పరిశుద్ధత లేకుండా ఇంత గొప్ప సైన్యములో యుద్ధము చేసిన ఆకానును కూడా దీవించలేకపోయాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారి దయచేసి మీ ఇంట్లో, మీ ఆలోచన జీవితంలో, మీ తలంపుల జీవితంలో ఏదైనా నాకు తెలియకపోవచ్చు, ఈవెన్ మీకు కూడా తెలియకపోవచ్చు, కొన్ని అడగండి, ప్రభువా ఏమైనా శాపభరితమైనవి ఆలోచనలు కానీ, కొన్ని క్రియలు కానీ, కొన్ని తలంపులు కానీ నా ఇంటిలో ఉన్నాయేమో. ఆ పురుషుడే అడగాలి, ఇంటి యజమానురాలు అడగాలి, వాళ్ళే పెద్దోళ్ళు కనుక అడగాలి. మాకు తెలియకుండా మా మీద ఏదైనా శాపం పరిపాలన చేస్తుందేమో తండ్రి, ఒక్కసారి మా మీద నుంచి ఆ శాపం తీసేవా, తొలగించవా. ఒకవేళ మేము కట్టుకున్న పాపము శాపం అయితే నేను కోరుతున్నాను, లోబడి అడుగుతున్నాను, ప్లీజ్ బ్రేక్ మై కర్స్. నా శాపాన్ని బ్రేక్ చేసే తండ్రి, నా శాపం నుంచి విమోచన కలిగించు తండ్రి అని అడగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అడగాలి. లేకపోతే మనకు ఫలాలు రావు. దేవుని శాపం ఎంత గొప్పదంటే ఎలాగుంటుందంటే, బాగా వినండి, ఆదిలో ఆదాము చేసిన దోషానికి గాను దేవుడు భూమిని శపించాడు, నేలని శపించాడు, దేవుడే శపించాడు. ఆ రోజు దేవుడు శపించిన శాపం ఈ రోజు ఈ భూమి అనుభవిస్తుందా లేదా? అనుభవిస్తుందని చెప్పడానికి అద్భుతమైన ఉదాహరణ ఏంటి తెలుసా? మీరు వేసిన పంట వేసినట్టుగా ఎప్పుడు రాదు. రకరకాల ఫెర్టిలైజర్స్ వాడాల, పురుగు మందులు, ఊరియాలు, ఏవేవో నత్రజని, ఆజని, ఈజని అన్ని వాడాలి. ఎందుకు ఇలా వాడాల్సి వస్తుంది అంటే దేవుని శాపము
నేల మీద నిలిచి ఉంది. అందుకే దేవుడు రాబోయేటువంటి కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు అన్నాడంటే, దేవుని శాపముతో నిండిపోయినటువంటి ఈ భూమి, ఈ పంచభూతాలు కూడా మిక్కిలి వేండ్రముతో లయమైపోతాయి. అది దీని మీద శాపం ఉంది. అందుకే దేవుడు కొత్త భూమిని చేస్తున్నాడు. ఏమయ్యా పాత భూమి వద్దా అంటే వద్దు. ఎందుకంటే ఇది రకరకాల జర్మ్స్, క్రిములతో, కీటకాలతో, రకరకాల భయంకరమైనటువంటి నీతిమంతుల రక్తముతో నిండిపోయింది భూమి. కాబట్టి భూమి మళ్ళీ రెనోవేట్ చేయబడాలా, రెజువనేట్ చేయబడాలా, రెన్యూ చేయబడాలా, నూతనీకరణం అవ్వాలా. ఎలా అవుతుంది? ఎవరు చేయగలుగుతారు? దేవుడే చేయగలుగుతాడు. అందుకే పంచభూతములు మిక్కిలి వేండ్రముతో, పంచభూతములు మిక్కిలి వేండ్రముతో. పంచభూతాలు అంటే ఏంటి? భూమి 1, ఆకాశము 2, నీరు 3, అగ్ని 4, తరువాత గాలి 5. ఇవన్నీ ఎందుకు తీసేస్తున్నావు ప్రభువా అంటే, ఇవన్నీ కూడా ఆల్రెడీ అనేకమైన దుష్ట శక్తులతో, దురాత్మ శక్తులతో, దుష్ట తలంపులతో అన్నీ పొల్యూట్ అయిపోయాయి. ఉదాహరణకు గాలి తీసుకుందాం. మీరు అనొచ్చు, గాలి ఎక్కడ పొల్యూట్ అయిందండి అంటే, ఆకాశ మండలములో తిరుగుచున్న దురాత్మలు ఆల్రెడీ గాలిని పొల్యూట్ చేశాయి. అర్థమైందా? అర్థం చేసుకోండి. ఇది చాలా ఆత్మ సంబంధమైన విషయం. పొల్యూట్ చేసే తద్వారా భూమి కూడా తన యొక్క పొల్యూషన్ గాలిలోనే కలుపుతుంది. తద్వారా అది కూడా పొల్యూట్ అయింది, కలుషితము అయింది. సో ఈ దురాత్మ సంబంధాలన్నీ కూడాను వాటిని వాడుకొని అనేక మంది ప్రయాణాలు కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి గాలి కూడా తిరిగి మళ్ళీ పునరుజ్జీవితం అవ్వాలి. అందుకే దేవుడు దాన్ని బాగు చేస్తారు. మరి అగ్ని ఏమైందండి అంటే, ఇంతవరకు అగ్ని మీద అనేక మంది, ఒక్క మాటలో చెప్పాలంటే, షద్రకు, మేషకు, అబేద్నెగోలను ఎవరు కాల్చారు? అగ్నే కాల్చింది. ఒకవేళ దేవుడు వదిలేస్తే కాల్చాల్సింది ఎవరు? అగ్నే కదా. అంతేకాదు పురాతనమైన భక్తులందరినీ కూడా అగ్నిలో కాల్చి చంపారు. అర్థమైందా? అగ్ని కూడా అపవిత్రమైంది. అగ్ని కూడా అపవిత్రమైంది. దేవుడు దాన్ని కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తున్నాడు. ఆ తర్వాత నీరు, ఎంతో మందిని నీరు సముద్రములో ఆనాడు చాలా మంది, సుమారుగా 60 లక్షలు అంటే 6 మిలియన్స్ పీపుల్, జ్యూస్ని, యూదుల్ని దుర్మార్గుడు హిట్లర్ అన్నటువంటి వాడు నీళ్ళల్లోనే చంపాడు. కొందరికి విషవాయువు ఇచ్చి చంపాడు, కొందరికి రక్తం కార్పించి చాలా భయంకరంగా కోసి చంపాడు. ఇలా పంచభూతాలు కూడా పొల్యూట్ అయిపోయినాయి. అర్థమైందండి? అందుకే ఈ పంచభూతాలట ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తుంది తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా. రోమాపత్రిక 50 సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి, బాగా వినండి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుతాను అనే నిరీక్షణ గలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడింది. కాబట్టి దట్ ఈస్ ద పాయింట్. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని. అబ్బో, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇందులోకి వెళ్ళాలంటే దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏంటి మనిషి కోసం చెప్పినట్టు చెప్తున్నాడు ఏంటి? అవును, ఈ సృష్టిలో భూమికి ఒక ఆత్మ ఉంటుంది, ఆకాశమునకు ఒక ఆత్మ ఉంటుంది. అర్థమైంది? అగ్నికి ఆత్మ ఉంటుంది, అలాగే గాలికి ఆత్మ ఉంటుంది. అర్థమైందండి? వీటిని హైందవ సోదరులు ఏమని పిలుస్తారంటే అధిష్టాన దేవతలు అని పిలుస్తారు. ఏ దేవతలు? అధిష్టాన దేవతలు అని పిలుస్తారు. వాళ్ళకి విషయం తెలియదు. భూమిని నడిపించడానికి భూమికి ఒక స్పిరిట్ ఉంటుంది, గాలిని నడిపించడానికి గాలికి ఒక స్పిరిట్ ఉంటుంది. అర్థమైందండి? ఎలా చెప్తున్నారండి? ఇది ఖచ్చితంగా చూడండి. సృష్టి యావత్తు మూలుగుచు అని ఉంది. సృష్టి మూలగడం ఏంటి అంటే
సృష్టికి ఆత్మ ఉంది. అర్థమైందండి? సృష్టికి ఆత్మ ఉంది. అసలు కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా, రసాయనిక చర్యలు అంటాం కదా, ఇవన్నీ కూడా ఒక ఆత్మ, దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మ ద్వారా ఈ జడ పదార్థాన్ని కదిపిస్తూ అవి ఎటు ఎల్లాలో కూడా అటు తీసుకెళ్తూ ఈ పనులన్నీ చేయించేది ఎవరు అంటే వాటి ఆత్మ. వాటి ఆత్మ. అర్థమైందా? ఇది మీకు అర్థం కావాలంటే కొంచెం బాగా ఎదగాలి మీరు వాక్యంలో, అప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎదగాలి వాక్యంలో బాగా. ప్రతి దానికి ఒక ఆత్మ ఉంటుంది. అర్థమవుతుందా? అవే ఆ కార్యాలు నడిపిస్తుంటాయి. వాటి వాటి టైమ్స్లో, సీజన్స్లో ఆ పనులు అవే చేస్తుంటాయి. అందుకే దీని పేరు చక్కగా పెట్టారు, పంచభూతములు. భూతము అంటే అర్థం ఏంటి? భూతము అంటే చాలా మందికి తెలిసినట్టు పదం దెయ్యాలని, రాక్షసులని కాదు. కాదు, దానికి ఆ అర్థమే కాదు, ఇంకో అర్థం కూడా ఉంది. భూతము అంటే పుట్టినవి అనే అర్థం, ఒకటో అర్థం. భూతము అంటే ప్రాణము అనే కూడా అర్థం ఉంది. చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. సో వాక్యం ఏం చెప్తుంది అంటే సృష్టి యావత్తు మూలుగుచున్నది ఏకగ్రీవముగా. ఎందుకు అంటే దేహ విమోచన కొరకు. ఏంటి, వాటికి దేహం ఉందా? ఉంది. వాటి దేహం కనిపిస్తున్న భూమి, ఆ యొక్క భూపటలమే భూమి యొక్క వస్త్రము, దేహము. అర్థమైందండి? దేహ విమోచన కోసం మూలుగుతుందట. అంటే ఈ దేహం పోయి, అంటే ఈ మట్టి పోయి ఇంకొక మట్టి రాబోతుంది. దేవుడు దాన్నే కొత్త ఆకాశము, కొత్త భూమి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? ఒకప్పుడు ఈ భూమిని ఎవడైనా సేద్యం చేసేవాడా? లేదు. సేద్యం చేసేవాడు అయినా గచ్చ పొదలు, ముళ్ళ పొదలు ఎప్పుడైనా భూమి ఇచ్చిందా? తనంతట తాను ఇవ్వలేదు. చక్కగా మంచి ఫలాలే ఇచ్చింది. ఆదాముకు అవ్వలకు బాగా చూసుకుంది. కొన్ని వందల సంవత్సరాల పాటు భూమి, ఆకాశం, పంచభూతాలు అద్భుతంగా చూసుకున్నాయి. ఏ స్థితిలో? అప్పటికి పంచభూతాల్లో గాలి గాని, నీరు గాని, అగ్ని గాని, భూమి గాని ఏవి ఇంకా పాడవలేదు. పాపం ఇంకా లోకములో చొరబడలేదు. అందుకే అప్పటికి దే ఆర్ వెరీ ప్యూర్ ఇన్ కండిషన్. వాటర్ పొల్యూట్ అవ్వలేదు, ఏది పొల్యూట్ అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఆదాము పాపములో పడ్డాడో ఆ రోజు నుంచి అన్ని పొల్యూట్ అవ్వడం మొదలెట్టాయి, శపించబడ్డాయి. ఇప్పుడు బాగా వినండి, ఆ శాపము ఇప్పటికీ భూమిని ఏలుతుందా లేదా? ఆ కారణం చేత కడవరి రోజుల్లో దేవుడు ఇంకొక పని పెట్టుకుంటాడు. ఈ పంచభూతాలన్నీ ఎలాగైతే చేశాడో వాటిని డిస్మాంటిల్ చేసి మళ్ళీ కొత్తవిగా చేస్తాడు. దాన్నే భక్తుడు చెప్తున్నాడు, అంతట నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూచితిని.